బైబిల్‌ని బ్యాన్ చేయాలని ఈ మధ్య కాలంలో కొంతమంది వాట్సాప్‌లో, ఫేస్‌బుక్‌లో పెడుతున్నారు. ఎందుకు బ్యాన్ చేయాలి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డిసెంబర్ 25న మనుధర్మశాస్త్రాన్ని కాల్చేసినాడు, బ్యాన్ చేసినాడు. ఎందుకు? భర్త చనిపోతే భార్యను కూడా అందులో వేసి చంపాలి. ఆడపిల్లలు చదువుకోకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు చెప్పులు వేసుకోవద్దు. స్త్రీలైతే మరీ అన్యాయం. సన్యములు కనబడితే దానికి పన్ను కొట్టాలా. అలాంటి వాటిని బ్యాన్ చేయాలి. కానీ బైబిల్ ఎందుకు బ్యాన్ చేయాలా చెప్పండి? నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించండి అన్నాడు. పొరుగువాన్ని ఆశించొద్దు అన్నాడు. కాబట్టి కొన్ని గ్రంథాలు పొరుగువాని భార్యను ఆశించినాడు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఎందుకు బైబిల్ బ్యాన్ చేయాలా? ప్రేమించమని చెప్తుంది బైబిల్. ప్రేమించడం చేత కాకపోతే నోరు మూసుకొని ఉండు. అంతేగాని బైబిల్ని బ్యాన్ చేయాలి అది అంటే దేన్ని బ్యాన్ చేస్తామంటే దాన్ని లిక్కర్ బ్యాన్ చేయండి. ప్రభుత్వమే ప్లాస్టిక్ పర్మిషన్ ఇస్తుంది. ప్రభుత్వమే బీఫ్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి వారే అన్నీ చేసి మళ్ళీ ఆడొద్దండి అని అంటారు. వాటిని బ్యాన్ చేయండి. ఏ ప్రభుత్వమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశమైనా దాన్నే బ్యాన్ చేయండి. పాన్ షాపులు, సిగరెట్లు, గుట్కాలు వాటిని బ్యాన్ చేయండి. కానీ బైబిల్ని బ్యాన్ చేస్తే ఏమొస్తుంది? గమనించి ఆలోచించి ఈరోజు వరకు కూడా బైబిలే నెంబర్ 1. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్లో ఫస్ట్ బుక్ ఏంటంటే బైబిల్. ఎందుకు అంత బైబిల్ను నెంబర్ 1 స్థానంలో ఉంది? కాబట్టి దేన్ని బ్యాన్ చేస్తే మంచిది? దాన్ని బ్యాన్ చేద్దాం.